కావాల్సిందే. మీరు మోటివేట్ అవుతేనే మీ టీం కి మీరు మోటివేట్ చేయగలుగుతారు. ఎస్ ఆర్ నో? సో ఖచ్చితంగా మోటివేట్ అవ్వాలి. ఓకేనా? ఓకేనా? సో నిన్న మాట్లాడే లీడర్స్ అంతా అద్భుతం. అంటే వాళ్ళు ఈ రోజు నిన్న వచ్చి స్పీకర్ గా బికాస్ ఎస్ఎన్ఎల్ గారు అంటే వాళ్ళు జర్నీ కూడా 5 months, 6 months, ఎన్నో మీటింగ్ ట్రైనింగ్ వెళ్ళి నేర్చుకున్న తర్వాత ఎన్నో తప్పులు పడిన తర్వాత సక్సెస్ వచ్చిన తర్వాత వచ్చారు. ఎందుకంటే స్పీకర్ ని ఎవరికి పిలుస్తారు? సక్సెస్ఫుల్ పర్సన్ ని పిలుస్తారు కదా. ఎసరు వాళ్ళు ఎంత సక్సెస్ సాధించిన తర్వాత మీ దగ్గర వచ్చి మాట్లాడడానికి అర్హత వచ్చింది. సో అవే మీకు కూడా అవకాశం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి ఈచ్ వన్ పర్సన్ కి అవకాశం ఉంది సక్సెస్ అవ్వడానికి. వెస్టీజ్ అందరిదండి. వెస్టీజ్ అనే అవకాశం అందరికి ఉంది ఫ్రెండ్స్. అది మనం గమనించాలన్నమాట. గమనిస్తే సక్సెస్ అయిపోతాం. సో మీ అందరూ సక్సెస్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? ఓకే ఫ్రెండ్స్, సక్సెస్ అయిపోతారు. ఈ రోజు నేను జస్ట్ నా కోసం నేను పావుగంట మాట్లాడతాను. సో ఎందుకంటే మనకి కూడా అలాగైతే మేము మీ అందరికి అప్లైన్, అక్కడ మాకు కూడా అప్లైన్ సంజయ్ సార్ వచ్చి ఉన్నారు కాబట్టి సార్ ట్రైనింగ్ మధ్య నుంచి మీతో సహా మీతో పాటు నేను కూడా వింటాను. అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే సార్ 50 lakhs చెక్ తీసుకుంటున్నాడు. ఎంత తీసుకుంటున్నారు? 50 lakhs కదా. అదే మన ఆ చెక్ మన ఆ అమౌంట్ మన అకౌంట్ కి పడితే ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఆ ఫీలింగ్ కోసం వింటా. సో జస్ట్ నేను కూడా మాట్లాడితే బాగుంటుంది. మీరు కొంతమంది ఆశ ఆకాంక్ష ఉంటుంది కాబట్టి ఒక పావుగంట మాట్లాడదు. ఓకేనా? సో మీ అందరూ సక్సెస్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? ఓకే ఫ్రెండ్స్. సో బెస్ట్ లో సక్సెస్ చాలా ఈజీ అండి. సక్సెస్ కావాలని కోరుకుంటారు. మనకి ఏముండాలండి? ఏముండాలి? సక్సెస్ చాలా ఈజీ అనమాట. ఎందుకంటే సార్ వెస్టీజ్ కోసం మనం ఏం చెప్తామంటే చేంజ్ యువర్ సెల్ఫ్, చేంజ్ యువర్ లైఫ్. ఏం చెప్తాం? చేంజ్ యువర్ సెల్ఫ్, చేంజ్ యువర్ సెల్ఫ్. జస్ట్ మనం కొనే విధానంలో మారుస్తున్నాం అండి. కొనే విధానంలో మారుస్తున్నాం అన్నమాట. అంటే బయట అలాగే నిత్యావసరం జీవించాలి, మనం బతికి ఉండాలి అంటే నిత్యావసరం కోరాలి కదా. స్నానం చేయకుండా ఏమైనా ఉండిపోదామా? అవ్వదు కదా. మళ్ళీ ఉదయం స్నానం చేసి వస్తే మళ్ళీ రాత్రి స్నానం చేస్తాం. దానికి సపోర్ట్ అలాగే కదా. ముఖం కరగడానికి పేస్ట్ కావాలి, టీ కాఫీ రిఫ్రెష్, మనం డల్ అవుతుంటాం, రిఫ్రెష్ అవ్వడానికి టీ కాఫీ కావాలి, అదే కదా. సోప్ షాంపూ కావాలి, అవే కదా ఇక్కడ కొనుమంటున్నాం మనం. వ్యసనంలో అదే అర్థం చేసుకోవాలి. సో బయట కొంటే బయట కంపెనీ పెట్టే వాళ్ళు, బయట షోరూమ్ పెట్టే వాళ్ళు డెవలప్ అవుతారు. ఎక్కడ కొంటే మనం డెవలప్ అవుతాం. వ్యసనం. సో ఫ్రెండ్స్, సక్సెస్ మీకు కావాలంటేనే మీరు కష్టంగా చేయగలుగుతారు. మేము దేవుడి నుంచి కూడా సక్సెస్ కావాలని కోరుకున్నాం కాబట్టి ఈ రోజు సక్సెస్ అయ్యి ఇంకా ఉంది. ఇంకా చాలా సక్సెస్ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి మధ్య నుంచి మీతో పాటు నేను కూడా సూపర్ ట్రైనింగ్ విందాం. ఓకేనా? ఎక్కడ మనం ఎందుకు వచ్చాం కదా, ఇది క్లియర్ గా ఉండాలి. బిజినెస్ అలా చేయాలని ఇంపార్టెంట్ కాదండి, ఎందుకు చెయ్యాలి అని మనకి ఉండాలి. అర్థమవుతుందా? సో ఈ బిజినెస్ నేను ఎందుకు చేశాను దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సో నేను బిఫోర్ దట్ ఇన్సూరెన్స్ ఏజెంట్ గా 10,000 సంపాదిస్తున్నాను. సో నాకు ఒక అలవాటు ఏంటంటే ఉన్న దాంట్లో సరిపెట్టుకొని కావాల్సిన దానికి ఫైట్ చేయడం. అర్థమైందండి? సో నేను అలా ఉన్నా 10,000 సంపాదిస్తున్నాను, బాగానే బతుకుతున్నాను, కానీ ఒక భయం ఉంది. భయం ఏముందంటే రాబోయే రోజుల్లో మన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అలాగే ఇప్పించగలుగుతాం, పిల్లలకి కావాల్సింది నేను ఎలాగే ఇప్పించుకుంటాం అని భయపడుతూ బతుకుతున్నాం. అలా బతుకుతున్నామండి, భయపడుతూ బతుకుతున్నాం. సో ఈ 10,000లో నేను వాళ్ళకి ఏంటి ఇవ్వగలుగుతాను అని ఒక భయంతో ఉన్నాం అనమాట. ఒక భయంతో ఉన్న టైంలో వెస్టీజ్ వచ్చింది. అప్పుడు అర్థమైంది అనమాట. అప్పుడు అర్థమైంది ఏదైతే నేను భగవంతుడికి కోరుకుంటున్నాను, నా పిల్లల ఫ్యూచర్ ఏంటి, మా పిల్లల ఫ్యూచర్ ఏంటి, అందుకే వెస్టీజ్ వచ్చిందని చెప్పేసి దేవుడే నాకు పంపించాలని చెప్పేసి దాన్ని అర్థం చేసుకుని రిసీవ్ చేసుకున్నాం. సో ఎందుకు చెయ్యాలి అంటే, నేను ఎందుకు చేశానంటే నేను వెస్టీజ్ చేస్తేనే కానీ నా పిల్లలకి నేను కావాల్సింది ఇప్పించలేను అని ఒక భయంతో వెస్టీజ్ చేస్తామండి. సో ఇది చేయాలంటే ఏం చేయాలి? మీటింగ్స్, ట్రైనింగ్స్ రావాలి. ఒక మీటింగ్ ట్రైనింగ్ అయినా ఎందుకు, ఎక్కడ మీటింగ్ ఎక్కడ ట్రైనింగ్ ఎందుకు వెళ్ళాము అంటే, నేను బాగా నేర్చుకుంటేనే కదా బాగా చేయగలుగుతాను. నేను బాగా నేర్చుకుంటాను కదా. ఎప్పుడైనా సరే నేను మీటింగ్ కి బాగా వెళ్ళాలన్నా, ఫీల్డ్ కి తర్వాత తొందరగా వెళ్ళాలైనా, మీటింగ్ వెళ్ళాలైనా నా పిల్లలు అలా కనపడుతుంటారు అనమాట. ఎందుకంటే నా బీజం ఏం చేశాను, నేను బాగా చేస్తే, నేను ఇక్కడ బాగా సంపాదిస్తేనే నా పిల్లల ఫ్యూచర్ బాగుంటది అని ఒక బీజం వేసాం అనమాట. సో ఆ బీజమే నాకు ఏం చేసిందంటే అలాగా నడిపిస్తూ ఎప్పుడు దాకా కూడా నడిపిస్తూనే ఉంటారు. కంటిన్యూ జర్నీలో ఉన్నాం ఫ్రెండ్స్.
కంటిన్యూ జర్నీలో ఉన్నాం. చాలా మంది అంటారు ఆ ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే వెస్టేజ్ లో కాదండి. వెస్టేజ్ లో ప్యాసివ్ ఇన్కమ్ కాదు. ప్యాసివ్ ఇన్కమ్ ఏంటంటారు, అది కూడా అంటాం. సో ప్యాసివ్ ఇన్కమ్ ఏంటంటే ఆ వెస్టేజ్ లో మీకు ఇన్కమ్ స్టార్టింగ్ లో మీరు ఎక్కువ వర్క్ చేస్తే తక్కువ ఇన్కమ్ వస్తుంది, తర్వాత తక్కువ అంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, అంతే. ప్యాసివ్ ఇన్కమ్ ఏంటంటారంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మేము ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్నాం కాబట్టి ఆ డబ్బులు దాచుకుని ఇక్కడ మనము సైట్ తీసుకుని షాపింగ్ కాంప్లెక్స్ కడతాం, దాంట్లో వచ్చి రెండింటిని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అర్థమైందా? సో మేము డే 1 నుంచి ఎలాగ వర్క్ చేస్తున్నాము అదే వర్క్ ఇప్పుడు కూడా చేస్తున్నాము. చెప్పాలంటే దానికంటే ఎక్కువ చేస్తున్నాం. స్టార్టింగ్ లో మా ఊర్లో లోకల్ గా చేసేవాళ్ళము. డబ్బులు ఒక పక్క తుని ఎంతవరకు తిరిగేవాళ్ళం, ఎందుకంటే ఎక్కువ తిరగాలని డబ్బులు ఉండేది కాదు. అర్థమవుతుందండి? ఈ రోజు ఆంధ్ర తెలంగాణలో ప్రతి ఊర్లో తిరుగుతున్నామండి. హైదరాబాద్ బెంచ్ కాలేజ్కి వెళ్ళండి, అంటే ఇంకా ఎక్కువ వర్క్ చేస్తున్నాం కాబట్టి వర్క్ ఎక్కువ తగ్గదు. స్టార్టింగ్ లో ఎక్కువ పని చేసేవాళ్ళం, తక్కువ డబ్బులు వచ్చింది. ఇప్పుడు తక్కువ పని చేస్తున్నాం. స్టార్టింగ్ లో జనరల్ బాగీలో సిటీ బస్సులో తిరిగేవాళ్ళం. ఒక్కొక్క భోజనం కూడా ఒక్కొక్కసారి భోజనం కూడా ఉండేది కాదు. ఈ రోజు మనము బెంచ్ కార్లో తిరుగుతున్నాము, ఏసీ ట్రైన్ లో తిరుగుతున్నాము. ఎక్కడైనా దిగితే అక్కడ రిసీవింగ్ చేయబడి ఏసీ కార్ వేసుకొని మన టీం మెంబర్స్ వస్తున్నారు ఫ్రెండ్స్. అర్థమవుతుంది కదా? వర్క్ అయితే తగ్గదండి. ఓకేనా? సో వర్క్ చేస్తూనే ఉండాలి. ప్యాసివ్ ఇన్కమ్ ఎక్కడ వస్తుందంటే మనం సంపాదించుకొని అసెట్స్ ని బిల్డప్ చేసుకుని అసెట్స్ ని క్రియేట్ చేసుకుంటే అక్కడ ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు నాకు 10 లక్షలు పైగా ఇన్కమ్ వస్తుందంటే నా టార్గెట్ 20 లక్షలు పెట్టి పని చేస్తున్నాను ఫ్రెండ్స్. 20 లక్షలు దానికి కారణం ఏమంటారంటే నేను టార్గెట్ పెట్టుకోలేదు అనుకోండి, అవి ఉన్న ఇన్కమ్ కూడా నిలబెట్టుకోలేము, మెల్లిగా తగ్గడం మొదలైపోతాయి. ఎందుకంటే ఏదైనా ప్రజలు అంటారు నేను రిలాక్స్ అయితే మన టీం ఏమవుతుంది, రిలాక్స్ అవుతుంది కదా. సో రిలాక్స్ అవ్వడానికి లేదు అండి. అర్థమైంది కదా? సో ఇలా ఉంటుంది. సో నేను ఎందుకు బిజినెస్ లో 40 ఉన్నాను, స్టార్ట్ డే 1 నుంచి కూడా హార్డ్ వర్క్ చేస్తున్నాను, ఇంకా కూడా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాను. ఎందుకు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాను అంటే స్టార్టింగ్ అంటే నా పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి. ఇప్పుడు పిల్లలతో పాటు అందరు ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా లగ్జరీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో మీకు కూడా కావాలా లైఫ్? సో డిసైడ్ అవ్వండి. 90% ఎందుకు చెయ్యాలి అని మ్యాటర్. సో ఎందుకు చెయ్యాలని మేము ఫిక్స్ అయ్యాం. ఫ్రంట్ రోల్లో కూర్చున్న లీడర్స్ అందరూ ఫిక్స్ అయ్యారు కాబట్టి ఈ రోజు వాళ్ళు సక్సెస్ అయ్యారు. మీరు కూడా ఎందుకు చెయ్యాలని మీకు కారణాలు ఉంటాయి అనుకోండి, మీరు కూడా ఈజీగా మాలాగా ఈజీగా మీరు సింపుల్ స్పేస్ లో ఈజీగా మీరు చేసేయగలుగుతారు కాబట్టి మీరు సక్సెస్ అవుతారు. సో మీరు డిసైడ్ అవుతారా? ఎందుకు అని డిసైడ్ అవుతారా? ఓకే ఫ్రెండ్స్, టైం తక్కువ ఉంది కాబట్టి మనం నెక్స్ట్ మీటింగ్ లో మనం మాట్లాడుకుందాం. సో మనం ఏం చేయాలి? ఒక సంకల్పం అండి. నేను ఒక సంకల్పం తీసుకున్నాను. నేను లక్షలు సంపాదించాలి, లక్షలు సంపాదిస్తే పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది. మీరు కూడా ఒక సంకల్పం తీసుకోవాలి ఫ్రెండ్స్. సో సంకల్పం తీసుకోవాలి. మన బిజినెస్ ఏంటంటే స్టార్టింగ్ లో మనకి ఏమంటారంటే యూజ్ అండ్ రికమెండ్, అంతే కదా. చేంజ్ యువర్ లైఫ్ అంటాడు జాయిన్ అయినప్పుడు. తర్వాత మనకి ఏమంటారంటే మన అప్లైన్స్ ఏం చెప్తారు అంటే యూజ్ అండ్ రికమెండ్. ఏం చెప్తారండి అంటే ఈ బిజినెస్ ని ఈ ప్రొడక్ట్ ని మనం ఐడియా వేసుకోవాలి, ప్రోడక్ట్ కొనాలి, వాళ్ళు కొనేసి మనం వాడిన తర్వాత ప్రోడక్ట్ కోసం తెలుస్తుంది కాబట్టి మనం తెలిసిన వాళ్ళకి చెప్పాలి. సో తెలిసిన వాళ్ళకి చెప్పాలి. ఒక 6 టీం తయారు చేసుకోవాలి. ఎప్పుడైతే 6 టీం తయారు చేసుకుంటామో 6 టీం ద్వారా వచ్చిన బిజినెస్ మీద మనకి ఇన్కమ్ వస్తుంది. సింపుల్ గా లేదా? ఇలాగే అప్లై చెప్పారు. సో ఈ బిజినెస్ చేయాలి అంటే నాకేంటి అర్థమైంది, మాకు అప్లై చేయాలని చెప్పినప్పుడు యూజ్ అండ్ రికమెండ్. నా ఇంటికి ఏదైతే అవసరం ఉంది, ఎందుకు చేయాలి నాకు ఫిక్స్ అయి ఉంది. సో తర్వాత నాకేంటి అర్థమైంది, బిజినెస్ లో ఎందుకు చేయాలి అంటే అది ఈ బిజినెస్ అలా చేయాలి అంటే యూజ్ చేయాలి, రికమెండ్ చేయాలి. ఏం నేర్చుకున్నామండి? యూజ్ చేయాలి, రికమెండ్ చేయాలి. సో నాకు ఫస్ట్ చెక్ 15 రూపాయలు అయ్యాము. 3 నెలలు సిల్వర్ డైరెక్టర్ గా చేసి 18,000, 4 నెలల్లో మన గోల్డ్ గా చేసి 20,000, 5 నెలల్లో స్టార్ డైరెక్టర్ గా ఒకేలోకితో 30,000 చెక్ వచ్చిందండి. సో 30,000 చెక్ వచ్చింది. అలాగే చెక్ రన్ అవుతుంది. మన అప్లైన్ దగ్గరికి వెళ్ళాం. ఫస్ట్ అప్లైన్ దగ్గర ఏం నేర్చుకున్నామంటే యూజ్ అండ్ రికమెండ్. 30,000 చెక్ వచ్చింది. తర్వాత చెక్ కొన్ని రోజులు అట్లాగే కంటిన్యూ అవుతుంది, ఒకే లోగితో కంటిన్యూ అవుతుంది. మళ్ళీ అప్లైన్ దగ్గరికి వెళ్ళాం. సరే ఇంకా నేను 1,00,000 రూపాయలు సంపాదించాను కదా, నాకు 30,000 వస్తుంది, ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అంటే మా అప్లైన్స్ ఏం చెప్పారు అంటే ఈ బిజినెస్ ని
ఏమంటామంటే ఈ బిజినెస్ ని ఇప్పుడు మన అగ్రికల్చర్ ప్రొడక్ట్ పంపిస్తుంటే మనం ఏం చెప్తాం, ఫస్ట్ భూమి శుద్ధి అంటారు కదా, అంటారు లేదా, తర్వాత విత్తన శుద్ధి అంటారు, తర్వాత స్టార్టింగ్ అంటారు, మన నెక్స్ట్ దశ అంటారు, ఇట్లా అనుకుంటారు లేదా. సో ఫస్ట్ నేను నేర్చుకుంది ఏంటంటే యూజ్ అండ్ రికమెండ్. దానివల్ల నాకు 30,000 దాకా చెక్ వెళ్ళింది. తర్వాత మళ్ళీ అప్లై దగ్గర కూర్చుంటుంటే ఈ బిజినెస్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకు అర్థమవుతుంది, వెంటనే అప్లై దగ్గరికి వెళ్ళి మనం కూర్చోవాలి. అర్థమవుతుందా? మీటింగ్స్ ఎక్కడ జరుగుతుంది, మన అప్లయన్స్ ఎక్కడ మీటింగ్ పెడతారు, అక్కడికి వెళ్ళలేదంటే అప్లయన్స్ దగ్గరికి మళ్ళీ కూర్చొని ఒకసారి ఏం చేయమంటారు అంటే, నాకు 1,00,000 రావాలంటే ఏం చేయాలి, నేను 1,00,000 రూపాయల కోసం వచ్చాను కదా, నాకు 1,00,000 వస్తుంది కదా, నాకు పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇస్తాను అని మాట్లాడితే మళ్ళీ కూర్చోబెట్టాడు. మన అలాగా టీ కాఫీ తాగుతున్నాం, మాట్లాడుతున్నాము. సో సార్ ఏం చెప్పారంటే, స్టార్టింగ్ యూజర్ రికమెండ్ అంటే చిన్నగానే ఉంటుంది కాబట్టి అది అర్థం అయిపోతుంది. నెక్స్ట్ ఏం చెప్పారంటే, ఈ బిజినెస్ లో మీరు ఎలాగైతే డెడికేషన్ తో చేస్తున్నారు, అలాగైతే మీరు హార్డ్ వర్క్ చేయాలని సిద్ధంగా ఉన్నారు, చేస్తున్నారు, అట్లాగా మీరు అలాంటి లీడర్షిప్ ని తయారు చేయాలన్నాడు. అంటే మన బిజినెస్ ఏమన్నారంటే బిజినెస్ ఆఫ్ లీడర్షిప్, అంటే మీరు లీడర్షిప్ తయారు చేయాలి, ఆన్లైన్ లో కూడా లీడర్షిప్ తయారు చేయాలి. అప్పుడే కదా బిజినెస్ మల్టిపుల్ అవుతుంది, మీకు బీబీ పెరుగుతుంది, కాబట్టి మీకు చెక్ పెరుగుతుంది అన్నారు అనమాట. సో ఎక్కడ అర్థమైందంటే సెకండ్ స్టేజ్ మనం ఏం చేయాలి, లీడర్షిప్. మరి ఈ రోజు చూడండి ఎంతమంది లీడర్స్ కూర్చున్నారు అంటే, ఆ రోజు నేను ఏం చేశాను, సంకల్పం చేశాను. సార్ ఏం చెప్పారు, లీడర్ తయారు చేయాలంటే నేను ఆ రోజు సంకల్పం చేశాను. మన టీంలో పెద్ద పెద్ద లీడర్షిప్ ఉంటారు అని సంకల్పం చేశాను. ఈ రోజు మన టీంలో చూడండి, ఫ్రంట్ లైన్ లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అలాంటి కూడా మన టీంలో ఈ రోజు వచ్చి కొంతమంది రిజైన్ చేసి కొంతమంది లాంగ్ లివ్ పెట్టే బిజినెస్ చేస్తారు లేదా. అంటే బిజినెస్ చేయాలంటే ఫస్ట్ ఏమి నాకు అప్లై ఏం చెప్పారు అవన్నీ నేను జీవించడం మొదలెట్టాను. మా ఇంట్లో నడుస్తున్నాను, ఖచ్చితంగా నేను టాప్కి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు నేను ఫాలో అవ్వాలి. సో ఎప్పుడైతే లీడర్షిప్ చెప్పారు అప్పుడు సంకల్పమే సిద్ధి అంటారు. కాబట్టి ఎస్, నా టీంలో నా ఫ్రెండ్స్ చెప్పారు నేను 1,00,000 రూపాయలు దాటి సంపాదించాలంటే ఖచ్చితంగా లీడర్షిప్ కావాలి. కాబట్టి నేను లీడర్షిప్ కోసం ఇమాజినేషన్ మొదలెట్టానండి. నా టీంలో పెద్ద పెద్ద లీడర్స్ వస్తారు, ప్రతి ఏరియాలో ఒక మీటింగ్ జరుగుతూనే ఉంటాయి అని చెప్పేసి సంకల్పం చేస్తే ఈ రోజు మనకి లీడర్షిప్ వచ్చారు లేదా, లీడర్షిప్ ఉన్నారు లేదు మన టీంలో. ఎస్ ఆర్ నో? సో ఈ రోజు చూడండి, ఇప్పుడు నాకు 10,000 ఇన్కమ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చెయ్యాలి. కానీ చాలా మంది 1,00,000 రూపాయలు ఇన్కమ్ ఉన్నాయి. ఈ రోజు మన నాగరాజు సార్ అండ్ ఖమ్మం శ్రీనివాస్ సార్, నాగరాజు సార్ ఒకసారి కనబడతారా? ఈ సార్ రండి సార్, ఒక్కసారి జస్ట్ కన్ఫర్మ్ మాట్లాడుతున్నాను. సో చూడండి, ఇద్దరు బ్రదర్స్ అనమాట. సో సార్ ఆల్రెడీ పీడీ చేస్తున్నారు, మా ఆయనకి 1,00,000 రూపాయలు పైపడి సాలరీ ఉంది. ఇది కూడా కొన్ని రోజులు 1,00,000 రీచ్ అవుతారు, దగ్గరలో ఉన్నాడు. సో నాకు ఈ బిజినెస్ అవసరం 10,000 కాబట్టి వాళ్ళకి 1,00,000 ఉన్నాయంటే 1,00,000 ఉన్న వాళ్ళు కూడా చేస్తారు లేదా. అంటే ఈ బిజినెస్ వాళ్ళకి అవసరం. డబ్బులు ఎంత వచ్చినా సరిపోదు, ఇంకా సంపాదించాలి. ఎందుకంటే సంపాదించడము మొదలెట్టుకోకపోతే ఈ ప్రపంచం నడుస్తుందని నడదు కదా. సో ఇంకా చెయ్యాలి. సో ఒక్కసారి అర్థం చేసుకోండి, ఈ బిజినెస్ ఎంత గ్రేట్ బిజినెస్ అనేసి, ఎంత పెద్ద బిజినెస్. 1,00,000 రూపాయలు వచ్చి వాళ్ళు కూడా ఈ బిజినెస్ చేస్తున్నారు. ఎస్ ఆర్ నో? నాలాగా 10,000 సంపాదించే వాళ్ళు కూడా చేస్తున్నారు, 1,00,000 రూపాయలు వచ్చే వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎస్ ఆర్ నో? సో ఇద్దరు కూడా ఒక్కసారి మన తరఫు నుంచి జోరుగా క్లాస్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి పుణ్యవంతం మీకు చాలా మంది 1,00,000 చేయడానికి మీరు సంకల్పం తీసుకున్నారు. సో ఓకే, సో అట్లాగే ఇప్పుడు చూసారు కదా, అంటే సార్ ఏం చేస్తున్నారు, ఆయన సక్సెస్ తో పాటు చాలా మందికి సక్సెస్ ఇవ్వాలని కోరుకుతొచ్చారు లేదా. అంటే ఆ రోజు నేను సంకల్పం తీసుకున్నా, మన టీంలో పెద్ద పెద్ద లీడర్షిప్ వస్తుంది. ఆంధ్ర తెలంగాణ ప్రతి ఊర్లో మన టీం ఉంటుంది, ప్రతి ఊర్లో మన మీటింగ్స్ అవుతాయి అని ఆ రోజు సంకల్పం తీసుకుంటే ఈరోజు అవుతుందా లేదా. అందుకే నేను మాక్సిమం లీడర్షిప్ చెప్తూనే ఉంటాము, మనకు కావాల్సిన దేవుని అడగాలి, మనం కోరుకోవాలి, అప్పుడే అవుతుంది ఫ్రెండ్స్, అప్పుడే అవుతుంది. సో కావాల్సింది కోరుకోవాలి, దేవుని అడగాలి, మీరు సంకల్పం చేయాలి, అప్పుడే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలాగా నేను 10,000 సంపాదించిన వ్యక్తి ఈ రోజు వెస్ట్లో అలాగే ఉన్నాను, మీకు తెలుసు. అలాగే సారా చూశారు, 1,00,000 రూపాయలు సారా తీసుకుంటూ కూడా ముందుకెళ్తున్నాడు, మీకు తెలుసు. ఇంకా చాలా మంది లీడర్ ఉన్నాడు. అట్లాగా
ఇంకొక నార్మల్ పర్సన్ మన మధ్యలో ఉన్న ఈరోజు ఆర్డినరీగా టీం బిల్డప్ చేస్తున్నారండి. ఆంధ్ర తెలంగాణ ఏం కాకుండా. ఆ రమణ గారు ఒక్కసారి అక్కడి నుంచి కనపడండి. మా రమణ సార్ని చూడండి, వచ్చారు. ఆంధ్ర తెలంగాణ కూడా అద్భుతంగా టీం బిల్డప్ చేస్తున్నారండి. ఒక్కసారి రమణ సార్ క్లాస్ సరిపోదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే మొన్న నేను ఎప్పుడు కూడా అంటే మీకు మీరు మోటివేట్ చేయాలండి. నేను పెద్ద బిజినెస్ లో ఉన్నాము అని హ్యాపీ ఫీల్ అవ్వాలి. మీకు మీరు మోటివేట్ చేయాలి. నా టీంలో లీడర్లు పనిచేసే విధానం చూసి నేను మోటివేట్ అవుతుంటాను. మీరు మోటివేట్ అవుతే నేను మోటివేట్ చేయగలుగుతాం. ఇట్లాగా నేను మోటివేషన్ అవుతూనే ఉంటాం. సో రీసెంట్ గా ఒక్క సార్తో మళ్ళీ సార్తో కలవడం వల్ల ఒక మంచి సారు మనకు వచ్చారు. సో అదే మన జగన్మోహన్ రెడ్డి సార్ ఒక్కసారి క్లాస్ ఇవ్వండి. సార్ కోసం కూడా చెప్తాను. సో సార్ అసమస్య వ్యక్తి కాదండి. వెల్కమ్ సార్. సార్ అసమస్య వ్యక్తి కాదండి. సార్ బిఎస్ఎన్ఎల్ లో ఏసీఎం అండి, జనరల్ మేనేజర్ అండి. సో సార్ మేడం గారు ఏం చేస్తారో తెలుసండి సార్? డిప్యూటీ కలెక్టర్ హైదరాబాద్ అండి. సో వెస్టీజ్ పెద్ద బిజినెస్ కాదా? మరి సారాలు చేసినప్పుడు మనము ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయవలసిన అవసరం ఉందా లేదా? సో మేము అలాగే చేస్తున్నాం కాబట్టి ఎంత పెద్ద టీం తయారవుతుంది ఫ్రెండ్స్. ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా ఉండాలి. ఒక్క నిమిషం కూడా వృధా చేయకూడదు. ఎంత పవిత్రమైన బిజినెస్ భగవంతుడు మనకి ఇచ్చారు. ఈ బిజినెస్ ద్వారా ఎంతో మందికి మనం లైఫ్ ఇవ్వచ్చు, ఎంతో మందికి మనం లక్షాధికారి చేయొచ్చు, ఎంతో మందికి మనం కరోడ్పతి చేయించవచ్చు. అంత బిజినెస్ వచ్చినప్పుడు నేర్చుకొని, బిజినెస్ కి కావాల్సింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే నేర్చుకొని చేయాలి. చదువుతో పని లేదు, వయసుతో పని లేదు, తెలుగు తడితో పని లేదు, భాషతో మరీ ఎంత పని లేదు ఫ్రెండ్స్. చాలా మంది వైజాగ్ లో అంటుంటారు మనకి లోకల్ ఉన్న వాళ్ళు, అంటే చూడండి సాహుల్ సార్ తెలుగు రాదు బిజినెస్ చేసేస్తున్నారు. నేను తెలుగు భాష నేర్చుకోలేదు సార్. నేను మాట్లాడింది తెలుగు భాష కాదు, ఇది తెలివి భాష. ఇది సక్సెస్ భాష, ఇది తెలుగు కాదు. అలాగైతే నేను తెలుగు నేర్చుకుంటే సక్సెస్ అయితే మీరందరూ కూడా బిఎంసీ వెళ్ళిపోవాలి కదా. తెలుగు భాషతో సక్సెస్ రాదు, తెలుగు తాటుతో సక్సెస్ అవుతుంది. తెలుగు పెంచుకొని పని చేస్తే సక్సెస్ అవుతుంది. ఈ తెలుగు తాటుతో చేసే బిజినెస్ ఇది. నాలెడ్జ్ తో చేసే బిజినెస్. నాలెడ్జ్ నేర్చుకోవాలి. నాలెడ్జ్ మన సిస్టమ్ దగ్గర దొరుకుతుంది, అప్లైన్ దగ్గర దొరుకుతుంది, మీటింగ్ ట్రెండ్స్ లో దొరుకుతుంది. అని మన కంపెనీ ఎంత గ్రేట్ అంటే మన కంపెనీ కూడా ట్రైనింగ్ సిస్టమ్ పెట్టారండి. కంపెనీలోని ట్రైనింగ్ సిస్టమ్ ఉంది, మనకి ట్రైనర్స్ ఉన్నారు. నేర్చుకుని ముందుకెళ్ళాలి. అర్థమవుతుందండి? అర్థమవుతుంది కదా? మీరు ఎప్పుడు కూడా నిత్యం పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు, నిత్యం విద్యార్థిగా ఉన్న వాళ్ళు మాత్రమే డెవలప్ అవుతారు. నిత్యం విద్యార్థిగా ఉండాలి. అప్పుడే అవుతుంది. మేము ఇంకా నేర్చుకుంటున్నాం. సారు 22 తారీఖు నుంచి సుబ్బయ్య సార్ మాకు ఉన్నారు. ఇంకా నేర్చుకుంటూనే ఉంటాం. ఇంకా చాలా కొత్త పాయింట్లు వస్తున్నాయి సార్ దగ్గర నుంచి. అర్థమవుతుంది సార్? ఇంకా కొత్త పాయింట్ వస్తున్నాయి అనమాట. అసలు అద్భుతం ఉంది సిస్టమ్. అసలు ఎందుకు నేర్చుకుంటున్నాము? అవసరం ఉంది కాబట్టి నేర్చుకుంటున్నాం. అది అవసరం లేదనుకో మనం నేర్చుకోం కదా. అంత ఎందుకు లేదు మనకనేసి మనము సాయంత్రం పార్క్ వెళ్ళిపోవచ్చు, మనము కొత్త సినిమా వస్తే సినిమాకి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఒక యాత్రకి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఎందుకు నేర్చుకుంటున్నాము? ఎంత నేర్చుకుంటే అంత ముందుకు వెళ్తాం. ఎంత నేర్చుకుంటే అంత మన టీంని ముందుకు తీసుకెళ్తాం. మనము టీం మీరందరి వల్లే కదా నేను స్టేజ్కి వచ్చాను. మరి ఇక్కడ ఇంట్రెస్టెడ్ పీపుల్ కి నా స్టేజ్ కి నా లెవెల్ కి తీసుకెళ్ళవద్దా? నా లెవెల్ కి తీసుకెళ్ళవలసిన బాధ్యత ఉందా లేవా? ఆ బాధ్యత నిర్వహించాలి. మీ అందరి వల్ల నేను ఎక్కడ వచ్చి మాట్లాడుతున్నాము అంటే మీలో కూడా ఇంట్రెస్టెడ్ పర్సన్ వచ్చి ఎక్కడ మాట్లాడే పని చేయి, మీరు కూడా మాట్లాడే ఫ్రెండ్స్. అందుకే ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాం. ఓకేనా? సో లీడర్షిప్ కోసం సంకల్పం చేసి ఈరోజు అయిందా లేదా? ఇప్పుడు చూడండి మన టీం అంగయ్య బాపట్ల నుంచి వచ్చి కరెక్టివ్ గా అంటే ఆయనదే ఊరు అనుకుని పనిచేస్తున్నారు లేదా? మార్నింగ్ హోటల్లో ఒక ఆయన కల్పించారు, ఆయన బిఎస్ఎన్ఎల్ నుంచి వచ్చారన్నారు. సో ఆ బిఎస్ఎన్ఎల్ నుంచి వస్తే చెప్పాను సార్ చేయండి బాగుంటుంది, మీరు బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్, ఆయన మన జనరల్ మేనేజర్ సార్ ఉన్నారు బిఎస్ఎన్ఎల్, ఆయన కూడా చేస్తున్నప్పుడు మీరు కూడా హ్యాపీగా చేయండి. అందుకే మీ సార్తో ఈ రోజు అంతా మీకు పర్సన్ చూపిస్తున్నాం. సో ప్రతి లెవెల్లో ఉన్న వాళ్ళు మన టీంలో ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయ్, టీచర్స్, సార్ పోలీస్ డిపార్ట్మెంట్, సార్ జనరల్ మేనేజర్, ఇంకా చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నారు. అందరు అన్ని రంగాల నుంచి మన టీంలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. ఒక్కసారి అంగయ్య ఉన్నవా?
ఒక అంగీకరణ క్లాస్ పెట్టండి ప్రతిదీ. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకా ఫస్ట్ ఏం నేర్చుకున్నాము? యూజ్ అండ్ రికమెండ్. ఏం నేర్చుకున్నామండి? ఏం నేర్చుకున్నాం? తర్వాత నాకు 20-30 వస్తుందంటే అప్లైన్ దగ్గరికి వెళ్ళాము. తర్వాత ఆయన ఏం చెప్పారు? నాకు లీడర్షిప్ తయారు చేయమన్నారు. ఏం చెప్పారు? లీడర్స్ తయారు చేస్తాం. నాకు 1,00,000 దాటింది. 1,00,000 దాటినప్పుడు మాకు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు లీడర్ 5 లక్షలు వెళ్ళిపోతున్నారు, 10 లక్షలు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అప్లైన్ దగ్గరికి వెళ్ళాలి. సార్ మరి వాళ్ళు కూడా నాకు 1,00,000 రూపాయల కోసం వచ్చాము, 1,00,000 రూపాయలు వస్తుంది, కానీ వాళ్ళు 5 లక్షలు సంపాదిస్తున్నారు, 10 లక్షలు సంపాదిస్తున్నారు, మరి నేను కూడా సంపాదిస్తే బాగుంటుంది కదా సార్, ఇంకా ఏం చేయాలని అడగండి. అర్థమవుతుందా? అప్పుడు ఏమన్నారంటే, ఫస్ట్ ఏమన్నారు మన బిజినెస్ అంటే యూజర్ రికమెండ్, తర్వాత ఏమన్నారు మన బిజినెస్ అంటే లీడర్షిప్, తర్వాత ఏమన్నారంటే మన బిజినెస్ అంటే ఈవెంట్ బిజినెస్ అన్నారు. మీ టీంలో పెద్ద ఈవెంట్ జరిగినప్పుడే మీకు 5 లక్షలు 10 లక్షలు వస్తుంది. సో ఈ రోజు చూడండి 23-24 తారీఖు గనుపూర్లో బూట్కంప్ అయింది. మళ్ళీ ఖమ్మంలో 23-24 మన ఖమ్మంలో కూర్చున్నాం. సో ఈ రోజు ఈవెంట్ జరుగుతుంది అంటే ఈ రోజు ఈవెంట్ అక్కడ నటరాజు సార్ గ్రౌండ్ డైరెక్టర్ ఉన్నాడు, ఆర్గనైజర్ లో జరిగింది. ఎక్కడ బూట్ క్యాంప్ అందరు సపోర్ట్ ఉంటాయి, అప్పుడే టౌన్ ఎంత సపోర్ట్ ఉంటుంది. కానీ పేరు ఎందుకు చెప్తాము అంటే ఆ పేరు ఆర్గనైజర్ పని ఎక్కువ ఉంటదండి. మనం పైకి సపోర్ట్ చేస్తాం, మనకి ఖాళీ ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తాం, కానీ ఆర్గనైజర్ కి అలా అవుతండి. 4 రోజుల ముందు నుంచి వాళ్ళు చాలా కష్టపడాలి కదా. అదే బూట్ క్యాంప్ అక్కడ మన గన్పూర్ స్టేషన్ లో నగరాజు సార్ చేస్తే ఇక్కడ మన ఖమ్మం శ్రీనివాస్ గారు నాగరాజు సార్ చేశారు. అంటే ఈ రోజు సారవం చేశారంటే నా ప్లైన్ చెప్పారు కదా, ఆ రోజు నేను సంకల్పం చేశాను ఫ్రెండ్స్. మన టీంలో ఆంధ్ర తెలంగాణలో పెద్ద మీటింగ్ జరుగుతాయి, ఆ రోజు సంకల్పం చేసిన జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి నాగరాజు శ్రీనివాస్ గారికి మనం థ్యాంక్స్ చెప్తాం, అండ్ టీం అందరికీ అండ్ అప్లైన్ అందరికీ కూడా మనం థ్యాంక్స్ చెప్తాం. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, సంకల్పమే సిద్ధి. మన దేవుని అడగాలి, సంకల్పం చేయాలి. ఆ రోజు నేను అనుకుంటే చేయాలా లేదా? ఓకే. సో అయితే చిన్న వీడియో విందాం. అంటే టైం లేదు కానీ as a man who lives ఇది మా నాన్న చిన్నప్పుడు నేర్పించుకున్నాను. ఎరుకున్నట్టుగా ఏం అంటే నీ ఆలోచనలో జరగదు. సో మోస్ట్ కాషియస్ థింగ్ యు హావ్ టు బి ఎందుకు ఇదో చెప్తాను అంటే గాడ్ యువర్ థాట్స్ అండ్ దట్ విల్ గైడ్ యు. దట్ విల్ బికమ్ ఇఫ్ యు డోంట్ గాడ్ యు ఆలోచన లేవు అవే మనకి హ్యాబిట్స్ అవుతాయి, అవి మన యాక్షన్స్ అవుతాయి. దట్ బికమ్స్ ద డెస్టినీ. అందులో యు హావ్ టు కేర్ఫుల్లీ చూస్ యువర్ థాట్. ఆలోచన ఉండదు జీవితం, ఆలోచన